అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ కళ్యాణ్ ఫోటో లేదని గుడివాడ అమర్నాథ్ ఎంత బాధపడుతున్నాడో చూడండి. వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. అసలు ఆయన పేరు అనగానే చాలామందికి గుర్తొచ్చేవి చాలా ఉంటాయి. సో అవన్నీ నేను ప్రస్తావించుకోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది మీకు ఒకసారి వినిపిస్తా, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక చూడండి గుడివాడ అమర్నాథ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరు లేకుండా ఆయన ఏమీ చేయలేడు. సో ఇక్కడ చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఆయన సనాతన ధర్మం ఇవన్నీ అనేక అంశాల మీద ఎక్కువగా హిందుత్వం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్లస్ రెండు ఈ కర్ణాటక ఈ తమిళనాడు టెంపుల్స్ కూడా ఎక్కువ తిరుగుతున్నట్టున్నారు. టెంపుల్ విజిట్ అది చూశాను, కానీ ఆయన పెద్దగా ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహారాలు ఈ పాలసీ ఇన్వాల్వ్మెంట్స్ లో ఆయన పాత్ర ఎక్కడ నాకైతే కనపడదు. ఎందుకు కనపడుద్ది? మనకి ఆయన గుళ్ళకి వెళ్తున్నది కనపడుతుంది, ఆయన ఎక్కడికక్కడ అడు తిరుగుతున్నాడు, సనాతన ధర్మం అనేదే కనపడుతుంది. కానీ ఆయన ఈ ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ సమావేశాల్లో కావచ్చు, అనేక రకాలైన కొత్త సంస్కరణలు కావచ్చు, ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కావచ్చు, ఎటువంటి అడుగులు వేశారు. మొన్న మధ్య కదా కూటమి నాయకులందరినీ కూడా, అందులో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో తీసుకొని దానికి సంబంధించిన అంటే ఆ శాఖకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన నిధులు ఏ విధంగా శాంక్షన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కృతజ్ఞతలు తెలిపారు. అది చూడలేదేం బహుశా గుడివాడ అమర్నాథ్, ఆయన కనపడతలేదు అంటలే. సో ఆయన గుళ్ళకి వెళ్తున్నది, ప్రభుత్వ పాలసీల్లో ఇన్వాల్వ్మెంట్ లేదట. అది ఈయన బాధ. పాపం పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రభుత్వ పాలసీల్లో ఎక్కడ కనపడతలేదు, పాపం గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు అంటున్నారు. ఇంకా చూద్దాం, ఇంకా ఇది చెప్తే ఆడిముత్యాలు ఉంటాయిగా. వీళ్ళు ఈనాడు పేపర్ కరెక్ట్ చదువుతారు. ఇక్కడ చూడండి, ఇది ఈనాడు. ఓకే, ఇక్కడ చూడండి. ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎలక్షన్స్ ముందు ఈ ఫోటోలు ఏ రకంగా ఉండేవి? పవన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. అది దానికన్నా ముందు కాదు, కానీ ఇక్కడ చదవండి. పోనీ ఇక్కడ సరిగ్గా కనపడతలేదు కాబట్టి ఇది ఐటీ హబ్గా విశాఖ. ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంటి, ఫోటోల్లో చంద్రబాబు నాయుడు లోకేష్ మాత్రమే ఉన్నారు అని కదా. ముందు ప్రధానమంత్రి గారు ఉండేవారు, ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. ఎన్నికలు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత సంవత్సరాల తర్వాత పరిస్థితి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఎన్నికలకు ముందు మోదీ గారు ఉండేవాడు, పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదంటున్నారు. అసలు ఎన్నికలకి ప్రభుత్వానికి తేడా తెలుసా? ముందు ఎన్నికలకు ముందు 3 పార్టీలు కలిసి మేము పోటీ చేస్తున్నాం అనే దానికి నిదర్శనం అక్కడ ఫోటోలు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఫోటోలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి, దేనికి ఉంటాయి? ఇక్కడ ఏముంది, ఐటీ హబ్. ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎవరు? ఈయన మాజీ ఐటీ శాఖ మంత్రి, తెలుసా ఆయనకి? పోనీ ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి ఉంటాడండి. ఐటీ శాఖ మంత్రి అక్కడ ఐటీ శాఖకు సంబంధించింది కాబట్టే నారా లోకేష్ ఫోటో ఉంది, ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, దానికి ప్రధాని ఫోటో అను డిప్యూటీ సీఎం ఫోటో. ఇప్పుడు ఈయన బాధ అంతా ప్రధాని మోదీ గారి ఫోటో లేదని కాదు, పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు లేదు ఈయనకి. ఇప్పుడు అది కనపడింది, మిగతా ఏం కనిపించవు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో కనపడతలా అనేది ఈయన గుర్తించాడు. ఎందుకు గుర్తించాడు అంటే, మరలా ఇక్కడ ప్రయత్నాలు ఏంటవి చూసారా, పవన్ కళ్యాణ్ గారిని అసలు పట్టించుకోవట్లా టీడీపీ వాళ్ళు, జనసేనకి విలువ లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఏమైంది, ఏదో ఒకటి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసుకుంటారు. ఉడతా భక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి చేయాలి కదా, మరి కొంత ఫేవర్గా పర్లేదు మన గుడివాడ అమర్నాథ్ బాగానే మాట్లాడుతున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడులే, ఏదో వీళ్ళని విడగొడటానికి టీడీపీ జనసేనని, అది వర్కౌట్ అయిద్దో అవుదో కానీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి కదా. సో ఎందుకంటే మొన్నటిదాకా ఏ పార్టీలో ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నారని కూడా వార్తా కథనాలు వచ్చినాయి. కానీ ఇటు వెళ్ళినా కానీ డోర్స్ అన్నీ క్లోజ్ అన్నారట. మరి క్లోజ్ అన్నారు కాబట్టి చేసేది ఏమీ లేక మరలా తప్పదులే, మనకి వేరే పార్టీ ఎటు బాలేము, రానిట్లేదు అని చెప్పేసి అని మరలా ఇది కంటిన్యూ చేస్తున్నారని కూడా ఒక రకమైన విమర్శ ఉంది. ఇక్కడ ఒక మాజీ మంత్రిగా ఈ గుడివాడ అమర్నాథ్ ఏం చేయాలి, ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడాలి, ఫోటోల గురించి కాదు.
ప్రభుత్వం ఎటువంటి పాలసీలు తీసుకుంటుంది, ఇది తప్పుడు పాలసీ, ఒకవేళ తప్పుడు పాలసీ అయితే లేదు అందులో లోపాలు ఉంటే ఇదిగో ఇందులో ఈ పాలసీ వల్ల ఈ లోపం ఉంది, దానివల్ల ప్రజలకు ఇంత నష్టం జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించవచ్చు. పాలసీల మీద మాట్లాడకుండా ఫోటోల గురించి మాట్లాడుతున్నారంటే ఇంకా మనోడి గురించి ఏం చెప్పాలో చెప్పండి. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా అయిన టాలెంట్ ఏంటో చూపించాడు కదా మంత్రిగా ఉన్నప్పుడు. ఎటువంటి కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నాం అనేది ఎప్పుడు మాట్లాడారు, మరలా నేను చెప్పమంటారా, ఒకసారి గుర్తు చేసుకుంటారా? అదేనండి, అల్లం వెల్లుల్లి పేస్టు, అప్పడాలు, మామిడి తాండ్ర, బొబ్బట్లు వగైరా వగైరా ఇలాంటి ఎంఓయూలు కుదుర్చుకున్నాం అధ్యక్ష అని చెప్పి చెప్పడం. సో మరి దాన్ని బట్టి ఆయన నాలెడ్జ్, ఆయన కమిట్మెంటు ఏ రకంగా ఉంది ప్రజల పట్ల, ఆ శాఖ మీద ఎంత అవగాహన ఉంది, మనం ఏం చేసాం, దావోస్ వెళ్ళాలంటే అక్కడ 5 డిగ్రీల చలి ఉంటుంది, మనం ఎక్కడ లెగుతాం పొద్దున్నే, ఇలాంటివి కదా మాట్లాడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేదని మాట్లాడతాం, పాలసీల మీద మాట్లాడండి. నిజంగా వైసీపీ వాళ్ళు ఎంతకాడికి అక్కడ ఫోటో లేదు, ఇక్కడ ఈయన కనపడలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదంట ఆయనకి. ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ పెద్దగా లేదట. ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆయన ఇవన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారా? ఓ పని చేయండి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆ డైలీ షెడ్యూల్ ఉంటుంది కదా, అది కొంచెం ఒక కాపీ వాళ్ళకి పెట్టండి, వైసీపీ అఫీషియల్ పేజీలో కన్నా పోస్ట్ చేసేలాగా పంపించండి. వాళ్ళన్నా చూసుకుంటారు ముందు, ఓహో మీరు ఇట్లా చేస్తున్నారు, ఇది చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అనుక్షణం పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంటుంది ఫోకస్ అంతా కూడా. ఎందుకంటే అసలు ముందు ఈ కూటమిగా ఏర్పడడానికి గల కారణం ఆయనే కదా, ఆ కొంపకి తిప్పలు తీసుకొచ్చింది ఆ కూటమి వల్లనే ఇక్కడ. సో మరి ఆ తిప్పల నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఇదిగో ఇట్లాంటి ప్రయత్నాలు చేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు అయినా సరే ఉండాల్సిందే కూటమి అన్నారు. అంటే 20 సంవత్సరాలు అంటే బహుశా ఇప్పుడు 5 సంవత్సరాలు కలుపుకునేమో, ఆ తర్వాత 15 ఏళ్ళు అంటే ఇంకా 3 ఎన్నికలు, రేపు 29, 34, 39 కూడా ఖచ్చితంగా కలిసే ట్రావెల్ చేస్తామన్నారు. సీఎం క్యాండిడేట్ ఎవరని మళ్ళీ ఇలా క్యూరియాసిటీ ఉంటుందేమో, అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారులే. సో ఇక్కడ ప్రధానంగా కావాల్సిన అంశం ఏంటంటే ఏంటి, ప్రభుత్వం పాలసీల్లో ఎటువంటి వైఫల్యాలు ఉన్నాయి, ఎటువంటి సవరణలు చేయాలి, ఇదిగో ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అప్పుడు ప్రజలకు బాగుంటుంది అని చెప్పి దానిపైన మాట్లాడండి. ఈనాడులో ఫోటో పడలేదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు, నరేంద్ర మోదీ గారిని కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఎందుకు మనకి? అసలు మామూలుగానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకే అప్పుడు వీళ్ళ ఫోటోలే వేసుకుంటున్నారు అని చెప్పేసి ఇది వైసీపీ అధికారంలో ఉండగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి ప్రశ్నించిన తర్వాత మరలా అప్పుడు వేశారు అప్పుడు ఫోటోలు కేంద్ర పెద్దలవి. అలా ఉంటుందన్నమాట ఫోటోల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అన్నీ సర్వం మనమే చేసేస్తున్నామని చెప్పేసి. సో ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో అక్కడ ఐటీ శాఖకు సంబంధించింది, అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించిన దాంట్లో ఫోటో లేదనుకోండి, అప్పుడు ప్రశ్నించవచ్చు. అయినా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు కదా, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉండాల్సిందే అని చెప్పేసి ఇచ్చారు కదా, ప్రభుత్వ కార్యాలయాలు పెట్టారు కదా. అక్కడ పెట్టిన దానికే వీళ్ళకి మింగుడు పడక ఎవరెవరి దారోనో కోర్టులో పిటిషన్లు వేశారు. అఫ్కోర్స్ కోర్టు కూడా సాక్షి కొట్టేసింది, అది వేరే విషయం అనుకోండి. సో అక్కడేమో పెట్టిన దానికి బాధ, ఇక్కడేం పట్టలేదని బాధ. ఎంత వల్లమాలిన ప్రేమ పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి. సో ప్రతి క్షణం పవన్ కళ్యాణ్ జపం చేస్తూ ఉండాల్సిందే మనం, అది లేకుండా మనకు నడవదు బండి. సో సరే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల పట్ల ఎంతటి అంకిత భావం ఉంది అనేది ప్రజలకు తెలుసు. సో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడా కాదా, లేదా మాటలు చెప్పి తప్పించుకుంటాడా, లేకపోతే ముందు ఏది పడితే అది మాట్లాడేసి ఆ తర్వాత ప్రజలను వదిలేశారా గాలికి, అది జగన్మోహన్ రెడ్డి చేశారా, పవన్ కళ్యాణ్ చేశారా ఏంటి అనేది ఒక స్పష్టత ప్రజలకు ఉంది. సో అందుకనే వీళ్ళు ఎప్పుడు కూడా పాలసీల మీద మాట్లాడలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి, పాలసీల్లో వైఫల్యాలు కనిపించట్లేదని అనుకోవాలా? ప్రజలు అదే అర్థం చేసుకుంటారు. మీరు ఎంతకాడికి ఈ ఫోటోల మీద పడ్డారనుకోండి, ఓకే ప్రభుత్వ పనితీరు బాగానే ఉందన్నమాట, ఈ రాజకీయపరమైన విమర్శలు చేస్తున్నారే తప్ప ప్రజలకు సంబంధించిన అంశాలను ఎక్కడా లేవనెత్తట్లేదే అన్న ఆలోచన రాదా? సో మీరు ఒక మంత్రిగా చేశారు, మంత్రిగా చేసినప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి. మనం ప్రెస్ మీట్ పెడితే ఈనాడు పేపర్, జ్యోతి పేపర్, ఫోటోలు అవి కాదు మనకు కావాల్సింది. ఇదిగో ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, అక్కడ వంతెన నిర్మించలేదు, లేదు అక్కడ కాలువ తవ్వుతున్నారు తవ్వలేదు, ఈ విధంగా చేస్తున్నారు, వాటిపైన మాట్లాడండి. అట్లాంటివి చాలా ఉంటాయి, వాటి గురించి ఎక్కడ మాట్లాడం మనం. కానీ వీటి గురించి మాత్రం, ఫోటోల గురించి మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతాం. సో ఎందుకంటే ఫోటోల గురించి మరి మీరే మాట్లాడాలి అక్కడ. ఎందుకంటే రాత్రి కూడా ఎవరితో డిస్కషన్లో వచ్చింది, పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకోవటం ఏంటి, పొలం పాస్బుక్ల పైన
అని చెప్పేసాను. అంటే అది ఇంకా వెంటాడుతూ ఉంది చూడండి, మర్చిపోవాలంత తేలిగ్గా. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ కపట ప్రేమలన్నీ పవన్ కళ్యాణ్ పైన గుడివాడ అమర్నాథ్ చూపిస్తుందో మరి ఎట్లాంటి ఆలోచన చేస్తున్నారని అర్థం చేసుకోవాలంటారు. ఎందుకంటే ఈయన చాలా గొప్ప మనిషి అండి. పవన్ కళ్యాణే ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకున్నాడు తెలుసా. అది అప్పట్లో బాగా వైరల్ అయింది కదా కంటెంట్, అది ఆ రకం అనమాట ఆయన. సో అటువంటి సెలబ్రిటీ ఇట్లాంటి మాటలు మాట్లాడతాం అంటే నిజంగా మరి అది ఏమని అర్థం చేసుకుంటున్నారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.